క్రీస్తునందు కూడి వచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ ఒకవేళ యేసుక్రీస్తు నామం పేరిట అందరికీ వందనములు శుభములు తెలియజేసుకుంటున్నాము. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క అమూల్యమైన మాటలను ఆలోచిద్దాం. ప్రార్థన. పరలోకమందు ఉన్నటువంటి మా యొక్క తండ్రి, మీ యొక్క ఘనమైన ఉన్నతమైన నామం బట్టి ఈ యొక్క సమయంలో ఆయన ప్రార్థిస్తూ ఉన్నాము. మీరు రాయించినటువంటి జీవగ్రంథంలో నుండి కొన్ని విషయాలను తండ్రి మేము ఆలోచిస్తూ ఉంటూ ఉండగా మా యొక్క ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి సంగతులు తండ్రి నేర్చుకొని ఆయన మీ యొక్క మనసు తెలుసుకొని మా యొక్క జీవిత దినాలలో మేము ఎలా బ్రతకాలో తండ్రి ఆ విధముగా తండ్రి జీవించి కృపను దయచేయము. మేము నేర్చుకున్నటువంటి మరియు నేర్చుకోబోయేటువంటి సంగతులన్నీ నాయన అనేకులకు తెలియజేసి అగ్నిలోండి లాగినట్లు కొందరినైనా రక్షించే పనిలో ఉంటున్నట్లు కృప చూపమని ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మీకు ముందుగా ప్రకటింపబడిన విధంగా మరి సమయంలో బైబిల్ గ్రంథంలో నుండి మనం ఆలోచించబోయేటువంటి చక్కటి అంశం మాస్టర్ ఆఫ్ బైబిల్ థియాలజీ సెకండ్ ఇయర్లో ఈ యొక్క పాఠం పొందుపరచడం జరిగింది. అదే యెరూషలేము దేవాలయం తిరిగి కట్టబడుతుందా, యూదులు తిరిగి వస్తారా? యెరూషలేము దేవాలయం తిరిగి కట్టబడుతుందా, యూదులు తిరిగి వస్తారా? ప్రియమైన దేవుని పిల్లలారా, మరి దేవుడు ఎన్నో విషయాలు రాయించాడు. అందులో తన పిల్లలైన వారికి సంబంధించిన చారిత్రకమైనటువంటి అంశాలన్నీ రాయించాడు. చెక్ చేసుకో మాస్టర్, చెక్ చేసుకో. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు దాని విషయమై మనం ఆలోచిస్తూ ఉన్నాం. యూదుల గురించి వారి యొక్క జీవితంలో వారి దేవుడుగా చెప్పుకుంటూ ఉన్నటువంటి యెహోవా దేవుడు, ఆయన కోసం కట్టబడిన మందిరం, దాని గురించిన విషయాలు బైబిల్లో రాయబడ్డాయి. అయితే అనేకులు అపార్థం చేసుకొని ఈరోజు క్రైస్తవ సమాజంలో బోధించడం జరిగింది. మరి ఈ పాఠం తెలుసుకుంటే మనం ఎదుటి వాళ్ళకు సమాధానం చెప్పగలం, లేకపోతే మనకు కూడా విషయం ఏంటో అసలు అర్థం కాదు. ఏదైనా ఒక చక్కటి ప్రణాళికతోనే నేర్చుకుంటే విద్య అనేది అది మనకు వస్తుంది. అలా కాకుండా ఎటు పడితే అటు చదివితే, ఇటు పడితే అటు చేసుకుని వెళ్ళిపోతే మనకు పూర్తి అవగాహన రాదు. ఈరోజు పిల్లలు కూడా పాఠాలు ఒక క్రమంగా నేర్పుతారు. దేవుడు కూడా క్రమంగా ఎన్నో విషయాలు వాయించి పెట్టాడు. అక్కడక్కడ వచనాలన్నీ మరి ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ బైబిల్ అటువంటి జయశాలి శ్రీ పీడుసుందరరావు గారు ఎన్నో బైబిల్ సంగతులు ఒక చక్కగా పాఠాలుగా ప్రత్యేకపరిచి ఈరోజు అనేకులకు బోధించడం జరుగుతుంది. మరి ఎందరినో బైబిల్ విద్యార్థులుగా
తయారు చేయడం జరిగింది. ఈరోజు తెలుసుకున్నాం, యెరూషలేము దేవాలయం తిరిగి కట్టబడుతుందా, యూదులు తిరిగి వస్తారా? ఏమైనా దేవుని పిల్లలారా, బోధించే వాళ్ళు చాలా జాగ్రత్తగా బోధించాలి. బోధకుల విషయమై దేవుడు ఆజ్ఞ కూడా ఇచ్చాడు. ఒకసారి దాన్ని జ్ఞాపకం చేసుకొని ముందు భాగంలోకి వెళ్ళిపోదాం పిల్లలు. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. నా సహోదరులారా, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. నా సహోదరులారా, బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. యాకోబు గారు పత్రిక రాస్తూ ఉన్నాడు. యాకోబు గారు ఒక బోధకుడు, అందుకే ఆయన గురించి కలుపుకుంటూ మాట్లాడుతున్నాడు. బోధకులమైన మనం మరి కఠినమైన తీర్పు పొందుతాము. ఎప్పుడు? దేవునికి అవిధేయతగా బ్రతుకుతూ ఆయన అనుకున్నట్టుగా కాకుండా, ఆయన ఉద్దేశాల ప్రకారంగా కాకుండా భిన్నమైన బోధ చేస్తే అప్పుడు తీర్పు. ఎలాంటి తీర్పట? మరీ కఠినమైన తీర్పు ఉంది, కఠినమైన తీర్పు ఉంది. ఇక్కడ చెప్పేది 3వ స్టేజ్, మరీ కఠినమైన తీర్పు. బోధించే వాళ్ళు చాలా జాగ్రత్తగా బోధించాలి. బైబిల్ విద్య నేర్చుకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా దేవుడు చెబితేనే మాట్లాడాలి, దేవుడు చెప్పకపోతే మాట్లాడకూడదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాట ఎందుకు చెప్పామంటే, ఇదే టైటిల్, యెరూషలేము మందిరం కట్టబడుతుందని, యూదులు తిరిగి వస్తారని, బైబిల్లో దేవుడు చెప్పిన వచనాలు, ఎక్కడెక్కడో చెప్పిన వచనాలని ఒక చోటు తీసుకొని వచ్చి ఒక వచనాన్ని ఇంకొక వచనాన్ని ముడిపెట్టి లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా కల్పించి బోధించారు ఈరోజు. అందుకే ఈ పాఠం ప్రత్యేకంగా సిలబస్లో పెట్టడం జరిగింది. బోధించే వాళ్ళు జాగ్రత్తగా బోధించాలి, దేవుడు చెప్పిన విషయాన్ని బోధించాలి. దేవుడు చెప్పకపోతే ఇక దాని విషయమై మాట్లాడకూడదు, సైలెంట్ అయిపోవాలి. వేరు బైబిల్ స్పీక్, ఎక్కడైతే బైబిల్ మాట్లాడతారో అక్కడ మనం మాట్లాడాలి. బైబిల్ ఎక్కడైతే దేని విషయం అయితే మాట్లాడలేదో మనం మాట్లాడకూడదు. చూద్దాం ఒకసారి. యెరూషలేము యొక్క దేవాలయం తిరిగి కట్టబడుతుందా, యూదులు వస్తారా, అసలు ఏం జరుగుతుంది, బైబిల్ మాట్లాడిందా మాట్లాడలేదా, మనం ఆలోచిద్దాం. ప్రియమైన దేవుని పిల్లలారా, మందిరం గురించి ప్రస్తావన మొదటగా ఎక్కడొచ్చిందో మీకు బాగా తెలుసు. ఎవరికి ఆలోచన వచ్చింది? మొదటిగా ఆలోచన వచ్చింది ఎవరికంటే దావీదు మహారాజుకు ఆలోచన వచ్చింది. ఏ విధంగా వచ్చిందంటే, ఎక్కడో గొర్రెలు కాసుకుంటూ ఉన్నటువంటి నన్ను దేవుడు తన కృప చేత ఇంతటి ప్లేస్లోకి తీసుకొని వచ్చాడు. అంటే దేవుడు తన పిల్లలైనటువంటి వారి మీద రాజుగా నియమించాడు. రాజు నగరంలో నేను ఉన్నాను, ఇంత చక్కగా సుఖ సంతోషంతో ఉన్నాను కాబట్టి ఇక నేను మాత్రం ఒక మంచి ప్యాలెస్లో ఉన్నాను. మరి దేవుని మనసు ఏంటి, ఒక డేరాలో ఉందని ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చి దేవునికి ఒక మందిరం కట్టాలి అని దావీదుకు ఆలోచన వచ్చింది. దేవునికి తెలిసిపోయింది, ఆలోచన దావీదుకు వచ్చింది, దేవునికి తెలిసిపోయింది. దేవుడు ప్రవక్తను పంపించాడు. ప్రవక్తను పంపించి ఏం చెప్పాడో ఒకసారి చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను. మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయనదేమనగా
నేను నీకు సంతానం కలుగజేస్తాను. నీ నీ దినములు సంపూర్ణములు అగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. అతడు అంటే నీ గర్భంలో నుండి వచ్చే వ్యక్తి అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. దావీదుకు ఆలోచన వచ్చింది. దావీదు నీకు ఆలోచన వచ్చింది మంచిది, అయితే నువ్వు కట్టకూడదు. నీ గర్భంలో వచ్చేటువంటి సొలొమోను ఉన్నాడు, ఆ సొలొమోను మహారాజు ఆయన కడతాడు, ఆయన కడతాడని దేవుడు చెప్పడం జరిగింది. మరి దీని విషయమై సొలొమోను కూడా ఇదే ప్రస్తావన చేసి కొన్ని వచనాలు చెప్పాడు, కొన్ని మాటలు పలికాడు. దీని గురించి చూద్దాం ఒకసారి. రాజుల రెండవ గ్రంథం మొదటి గ్రంథం, రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం నుండి 17వ వచనం దగ్గర ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించవలనని నా తండ్రి అయిన దావీదునకు మనస్సు పుట్టగా అంటే యెహోవా నా తండ్రి అయిన దావీదుతో సెలవిచ్చినదేమనగా నా నామ ఘనతకు ఒక మందిరం కట్టించుటకు నీవు తాత్పర్యం కలిగి ఉన్నావు. ఆ తాత్పర్యం మంచిదే, అయినను నీవు మందిరం కట్టించకూడదు. నీ నడుములో నుండి పుట్టకు నీ కుమారుడు నా నామ ఘనతకు ఒక మందిరం కట్టించును. అప్పుడు చెప్పాడు, అదే మాట రిపీట్ చేశాడు. ఇక్కడ మనసులో పుట్టింది మందిరం కట్టాలని. ఎవరికి? దావీదు. ఆ మందిరం కట్టించింది ఎవరు? సొలొమోను మహారాజు. గుర్తుపెట్టుకోండి. ఈ మందిరం ఎప్పుడు కట్టబడిందంటే క్రీస్తుకు పూర్వం 960 సంవత్సరంలో దాదాపుగా ఆ సంవత్సరంలో కట్టబడింది. క్రీస్తుకు పూర్వం 960. క్షుణ్ణంగా ఆలోచించాలి, ఎందుకంటే మధ్యలో లాంగ్ వెళ్ళిపోయిన తర్వాత కన్ఫ్యూజ్ అయిపోతారు. ప్రతి సందర్భం, ప్రతి సన్నివేశం జ్ఞాపకంలో పెట్టుకొని అర్థం చేసుకుంటే తర్వాత చివరిలో చెప్పే సందర్భాలు అర్థమవుతాయి, లేదంటే మొత్తం కన్ఫ్యూజన్ అయిపోతాయి. మొదటి మందిరం దేవుని కోసం కట్టబడింది, అది సొలొమోను ద్వారా కట్టబడింది. క్రీస్తుకు పూర్వం 960లో కట్టబడింది. అయితే ఆ కట్టిన మందిరంలో దేవుడు ఉంటాడా? నేను ఉంటానని చెప్పాడా? అసలు కట్టిన వ్యక్తే చెప్తా ఉన్నాడు. దేవుడు చెప్పడం తర్వాత సంగతి పక్కన పెడితే మందిరం కట్టిన వ్యక్తే ఏమంటున్నాడో చూడండి ఒకసారి. 27వ వచనంలో అక్కడే మొదటి రాజు 8వ అధ్యాయం 27వ వచనం. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసం చేయడు. ఆకాశ మహాకాశములు సైతము నిన్ను పట్టజాలవు. నేను కట్టించిన ఈ మందిరం ఎలాగు పట్టును? కట్టించిన వ్యక్తే అంటున్నాడు. అసలు ఎలా పడతాది? ఆకాశ మహాకాశాలు పట్టినటువంటి మహారూపం దేవుంది. దేవుని కోసం మందిరం కడితే దేవుడు ఉన్నాడు. సొలొమోను మాటల ద్వారా ఇక్కడ అర్థమయ్యేది ఏంటంటే ఆయన ఈ లోకంలో నివాసం చేయడు.
ఒకవేళ డిసైడ్ అయి వచ్చినా కానీ ఆయనకు పట్టదు మందిరం, పట్టదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది అర్థమైపోయింది సొలొమోన్ గారు. మరి ఎందుకు కట్టాడు సొలొమోన్ గారు అంటే, దావీదు కోరిక వచ్చింది, కట్టాలి దేవుని కోసం, కట్టాలి దేవుని కోసం మందిరం కట్టాలని. దేవుడు ఉండడు, దేవునికి తెలిసినా కానీ ఇదిగో నా మీద ప్రేమతో కట్టాలని అనుకుంటున్నారు కదా, సరే కట్టమని చెప్పాడు దేవుడు. మనం కూడా అప్పుడప్పుడు మనకు ఇష్టం లేకపోయినా కానీ కొద్దిగా సహాయం చేస్తూ ఉంటారు. భోజనాలు కూర్చున్నప్పుడు ఇక చాలా కానీ పెడతా ఉంటారు. మనం కూడా చేస్తామంటే వాళ్ళ ప్రేమ కాబట్టి సరైన ప్రొసీడ్ అయిపోతాం. అంటే ఇంకా వాళ్ళ ప్రేమను మనం పొందుకోవాలి, ఇక వాళ్ళ ప్రేమను కాదనకుండా ఇక ఇంకా తినవలసిన పరిస్థితి ఏర్పడతారు. దేవుడు కూడా ఆయన నేను ఉన్నాను కానీ మీరు కట్టాలనుకుంటున్నారు కాబట్టి సరే కొనసాగించండి. అయితే దావీదు నువ్వు వద్దు కానీ మీ కుమారుడు కడతాడని మరి చెప్పడం జరిగింది. అన్నట్టుగా సొలొమోను కట్టాడు. కట్టిన తర్వాత సొలొమోను కూడా తెలిసిపోయి ప్రభువా నువ్వు పట్టవు, అసలు ఇది సరిపోదని సొలొమోను గారు చెబుతూ ఉన్నాడు. ఇప్పుడు యెరూషలేములో దేవాలయం కట్టబడింది. ఇది మొదటిది, ఇది కట్టబడింది, ఇది కట్టబడింది మొదటిది ఎప్పుడు? క్రీస్తుకు పూర్వము 960లో. ఇంతవరకు బాగానే ఉంది. ఇక తర్వాత ఎందరో రాజులు వచ్చారు. వారి జీవిత దినాలలో మరి కొందరు దేవుని కోసం బ్రతికారు, కొందరు దేవునికి అవిధేయతగా బ్రతికారు. అయితే దేవునికి కోపం వచ్చింది. ఇక ఈ మందిరాన్ని తీసేయాలి, ఇక ఉండకూడదని దేవునికి ఆలోచన వచ్చింది. ఇది ఎప్పుడు చెప్పాడంటే కొద్ది దినాల తర్వాత కంటే ముందే సొలొమోను గారికి చెప్పాడు. ముందు స్టార్టింగ్ లో సొలొమోను గారు మందిరం కట్టినప్పుడే సొలొమోనుకే ఈ మాట ఇచ్చాడు. ముందు చూద్దాం ఒకసారి 9వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. అయితే మీరే గాని మీ కుమారులే గాని ఏమాత్రమైన నన్ను వెంబడించుట నన్ను ఫాలో కాకుండా నేను ఇచ్చిన ఆజ్ఞలను కట్టడలను అనుసరింపక ఇతరమైన దేవతలను కొలిసి పూజించిన ఎడల నేను ఇశ్రాయేలులకు ఇచ్చిన ఈ దేశంలో వారిని ఉండనివ్వను మరియు వారిని నిర్మూలన చేసి నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సముఖములో నుండి కొట్టివేసేదను. సొలొమోను గారు ఉన్న టైంలోనే చెప్తా ఉన్నాడు. ఒకసారి ఈ వచనాన్ని చదువుకుంటే మీకు తెలిసిపోతారు. ఆయన మందిరం కట్టాడు, డైరెక్ట్ ఆయననే చెప్తా ఉన్నాడు. అప్పట్లోనే స్టార్టింగ్ లో చెప్పాడు, కట్టావు బాగానే ఉంది, నువ్వు కానీ నీ తరతరాలు భవిష్యత్తులో వచ్చేవాళ్ళు కానీ నీ పిల్లలు ఎవరైనా ఒకవేళ నా మాటను మిస్ అయిపోయి ఒకవేళ జవ దాటితే ఇక మీరుండరు ఈ దేశంలో. ఇక తర్వాత ఈ మందిరం కూడా నా సముఖంలో నుండి కొట్టివేస్తాను. ఇశ్రాయేలీయులు సర్వజనములలో చెదిరిపోయి సామెతగాను హీరణగాను చేయబడుదురు. ఇది మీ పరిస్థితి. మందిరం కట్టారు, తర్వాత పరిస్థితి అది. డైరెక్ట్ సొలొమోనుతో చెప్పాడు. ఇక తర్వాత మిగతా ప్రవక్తలు కూడా ఇదే విషయం చెప్పాడు. చూడండి, మందిరం కట్టబడింది, మాట వినకుంటే పోతానని చెప్పాడు. మాట వినే సందర్భం జరిగిన తర్వాత ఇక మందిరం కొట్టివేసే సమయం రాబోతుంది, దగ్గర పడతా ఉంది. దేవుడు తీసేయాలనుకుంటా ఉన్నాడు. అప్పుడు కూడా ప్రవక్తల ద్వారా వచనాలు చెప్పించాడు. చూడండి ఒకసారి ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 11వ వచనం. ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను, అంటే జనము లేకుండా, ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందరు. దాసులు అయిపోతారు. ఇక్కడ ఉండి పట్టుకొని తీసుకుని వెళ్ళిపోయి అక్కడ పని వాళ్ళగా చేసుకుంటారు.
ఈ దేశంలో ఉండరు, వెళ్ళిపోతారు. ఈ దేశం పాడైపోతుంది, నిర్జనం అయిపోతుంది, జనాలు ఉండరు. 70 సంవత్సరాలు అని చెప్పాడు. 70 సంవత్సరాలు దాసులుగా ఉంటారని ఇర్మియాకి చెప్పాడు. స్టార్టింగ్ లో సొలొమోను గారికి చెప్పాడు, జాగ్రత్త అని చెప్పాడు, మిస్ అయిపోయాడు. ఇక తర్వాత యెషయాతో కూడా చెప్తా ఉన్నాడు. చూడండి ఒకసారి రాజుల 2వ గ్రంథం, రాజుల 2వ గ్రంథం 20వ వచనం, 20వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 16వ వచనం, 17వ వచనం. అంతటా యెషయా అంతటా యెషయా ప్రవక్త హిజ్కియాతో ఇట్లా హిజ్కియాతో, రాజు అన్నమాట, యెషయా ప్రవక్త హిజ్కియా రాజుతో చెప్తా ఉన్నాడు, యెహోవా సెలవిచ్చిన మాట యెహోవా సెలవిచ్చు మాట వినుము. వచ్చు దినములలో ఏమీ మిగులకుండా నీ నగరమందున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినదంతయు బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోబడును. ఎత్తుకొని తీసుకుపోయే వాళ్ళు వస్తారు అని దేవుడు చెప్పాడు. ఇలా చెప్పాడు కదా, జరిగిందా అంటే జరిగింది. చూద్దాం ఒకసారి దినవృత్తాంతముల 2వ గ్రంథం 36వ అధ్యాయం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 36వ అధ్యాయం 18వ వచనం. దినవృత్తాంతం 2వ గ్రంథం 36వ అధ్యాయం 18వ వచనం. మరియు బబులోను రాజు పెద్దవేమి చిన్నవేమి దేవుని మందిరపు ఉపకరణము అన్నింటినీ యెహోవా మందిరపు నిధులలోనిదేమి, రాజు నిధులలోనిదేమి, అధిపతుల నిధులలోనిదేమి దొరికిన ద్రవ్యమంతయు బబులోనుకి తీసుకొని పోయాను. 19వ వచనం. అదియుగాక కల్దీయులు దేవుని మందిరమును తగులబెట్టి ఏం చేశారు? దేవుని మందిరము తగులబెట్టి యెరూషలేము ప్రాకారము పడగొట్టి దాని యొక్క నగరులన్నింటినీ కాల్చివేసి దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నింటినీ బొత్తిగా పాడు చేసి చెప్పాడు. అన్నట్టుగా జరిగింది. బబులోను నుండి వచ్చి వారు ఈ ఇశ్రాయేలు అంటే యూదులను, ఈ యెరూషలేము ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యూదులను ఏం చేశారంటే చెరపట్టుకొని తీసుకుని వెళ్ళిపోయారు. ఎలా తీసుకెళ్లారంటే ఒకేసారి అందరిని తీసుకెళ్ళలేదు, కానీ 3 సార్లు తీసుకెళ్లారు. 3 సార్లు. ఒకటి యెహోయాకీము రాజుగా ఉన్నప్పుడు ఒకసారి తీసుకెళ్లారు. తర్వాత యెహోయాకీను ఆయన రాజుగా ఉన్నప్పుడు ఒకసారి తీసుకెళ్లారు. చివరిగా సిద్కియా రాజుగా ఉన్నప్పుడు 3వసారి తీసుకొని వెళ్ళిపోయారు. అలా 3వసారి తీసుకొని వెళ్ళిపోతూ ఈ మందిరాన్ని కాల్చేశారు. వాటి యొక్క టైమింగ్ కూడా ఒకసారి మీరు చూస్తే 605లో ఒకసారి, ఇక తర్వాత 597లో రెండోసారి, 526లో మూడోసారి. మొదటిసారి వీళ్ళని తీసుకొని పోయినప్పుడు ఆ మొదటిసారి చెరలో ఎవరున్నారంటే దానియేలు ఉన్నాడు. దానియేలు మీకు అందరికీ బాగా తెలుసు. దానియేలును తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఓ బాలుడుగా ఉంటాడు. అక్కడ బబులోను రాజు ఇదిగో ఈ కల్దీయులలో జ్ఞానం గల వారు మనకు కావాలని ఆలోచన చేసి మంచి మంచి భోజన పదార్థాలు పెట్టమని చెప్తే వీళ్ళు మాత్రం రాజు పూజించే భోజనం మాకొద్దు, మాకు వెజిటేబుల్స్ ఇలాంటి ఫుడ్ పెట్టమంటే సరే అని ఓకే అని మరి వాళ్ళ ప్రకారంగా జరుగుతారు. ఇక దాని గ్రంథంలో చదివితే ఈ విషయాలు తెలుస్తాయి. మొదటిసారి చెర తీసుకెళ్ళినప్పుడు 605లో కొంతమంది చెప్తారు. ఆ గుంపులో దానియేలు ఉంటాడు. రెండోసారి గుంపులో ఎవరు ఉన్నారంటే ఎహెజ్కేలు ఉంటాడు.
మూడవసారి సిద్ధియ కాలంలో మందిరం తగలబడుతుంది. మందిరాన్ని కాల్ చేసి ఈ విధంగా వెళ్ళిపోతారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పటివరకు మనం ఆలోచించింది ఏంటంటే సొలొమోను మహారాజు కట్టిన మందిరం 960లో కట్టబడింది. 586 వచ్చేసరికి ఏమైపోయింది? కూలిపోయింది. అంటే సుమారుగా ఒక 400 సంవత్సరాలు బాగుంది, తర్వాత కూలిపోయింది, పడగొట్టబడింది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మొదటి మందిరం, ఇది మొదటిది. ఓకే, మరి వీళ్ళు బబులోనులో ఎంతకాలం దాసులుగా ఉంటారు? మనం ఇర్మియా గ్రంథంలో చదువుకున్నాం 70 సంవత్సరాలు. ఇక 70 సంవత్సరాలు ఉన్న తర్వాత దేవుడు మళ్ళీ రిటర్న్ తీసుకొని వచ్చాడు. మళ్ళీ అక్కడ నుండి తోపడం వచ్చాడు. అక్కడ వెళ్ళిపోయి బాధపడతారు, ప్రభు ఏంటి పరిస్థితి అన్నప్పుడు తర్వాత 70 సంవత్సరాలు ముగింపు తర్వాత తీసుకొని వచ్చాడు రిటర్న్. 3 బ్యాచ్లు వెళ్ళిపోయారు అక్కడికి. మళ్ళీ వచ్చేటప్పుడు కూడా ఎలా వచ్చారంటే 3 బ్యాచ్లు వచ్చారు. మొదటిది ఎవరి నాయకత్వంలో వచ్చారంటే జెరుబ్బాబెలు. ఇక తర్వాత రెండోసారి ఎవరి నాయకత్వంలో అక్కడ వచ్చారంటే ఎజ్రా నాయకత్వంలో వచ్చారు. ఇక మూడవది నెహెమ్యా, ఆయన ఆధ్వర్యంలో వచ్చారు. జెరుబ్బాబెలు, ఎజ్రా, నెహెమ్యా మొత్తానికి వచ్చారు అక్కడ నుండి. అంటే మళ్ళీ రెండవసారి మందిరం కట్టబడుతూ ఉంది. ఒకసారి సొలొమోను కట్టాడు, మందిరం కూలిపోయింది. 70 సంవత్సరాలు అక్కడ ఉన్న తర్వాత వాళ్ళు వచ్చారు, రిటర్న్ వచ్చే సమయంలో రావాలి, వాళ్ళు మందిరం కట్టాలి, రెండవ మందిరం కట్టాలి. దీని గురించి దేవుడు ముందే చెప్పాడు, రెండవ మందిరం కట్టబడుతుందని దేవుడు చెప్పాడు. చూద్దాం ఒకసారి యెషయా గ్రంథం 44వ అధ్యాయం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం చివరి వచనం 28వ వచనం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 28వ వచనం. కోరేషుతో ఏమంటున్నాడంటే దేవుడు, నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడని నేనే. యెరూషలేముతో మాట్లాడే మాట చూడండి. యెరూషలేముతో నీవు కట్టబడదు అనియు, దేవాలయమునకు పునాది వేయబడుమనియు నేను చెప్పుచున్నాను. యెరూషలేముతో దేవుడు ఏం చెప్తున్నాడు? నీవు కట్టబడదు, దేవాలయమునకు పునాది వేయబడునని నేను చెబుతున్నాను. అంటే సొలొమోను గారు కట్టిన మందిరం 960లో 526లో పడగొట్టబడింది. తర్వాత రెండవ మందిరం ఇది కట్టబడబోతుంది. కోరేషు మనస్సులో దేవుడు ప్రేరేపిస్తున్నాడు. కోరేషుతో చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే నా మంద కాపరి, నువ్వు నా చిత్తాన్ని నెరవేర్చాలి. నా పిల్లలను ఏం చేయాలి తెలుసా? నా దేశం యెరూషలేము దేశాన్ని, యూదా దేశాన్ని పంపాలి. నువ్వు పంపితే వాళ్ళు మందిరం కడతారు. ఆ మందిరానికి సహాయం కూడా నువ్వు అందించాలి. ఈ పదం, ఈ కోరేష్ అనే పదం మీకు ఎజ్రా గ్రంథంలో స్టార్టింగ్ లో కనపడతా. చూడండి చూద్దాం ఒకసారి. ఈ కోరేషుతో చెప్పాడు కదా, అలా చెప్పాడో లేదో ఒకసారి మనం చూద్దాం. ఒకసారి ఎజ్రా గ్రంథం మొదటి అధ్యాయం. ఎజ్రా గ్రంథం మొదటి అధ్యాయం. ఎజ్రా పేజ్ నెంబర్ 392, 1వ అధ్యాయం 1వ వచనం. పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో, నేను చదువుతాను ఫాస్ట్ గా. కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యం నెరవేర్చుటకై దేవుడు పారసీక దేశపు రాజైన కోరేషు మనసును ప్రేరేపించాడు. అప్పుడు ఆ కోరేషు ఏం చేశాడంటే తన రాజ్యం అంతటా చాటింపు వేయించి వ్రాత మూలంగా ఇట్లు చేయించాను. ఏం చేశాడంటే ప్రకటన చేయించాడు. అప్పుడు పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించిన దేవునగా
ఆకాశమందుల దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనులను నా వశం చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరము కట్టించుమని, అంటే ఆల్రెడీ కట్టబడిన పోయింది ఒకసారి. సొలొమోను ద్వారా కట్టబడిన మందిరం అది పడగొట్టబడింది. ఇప్పుడు రెండవ మందిరం మరి కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చున్నాడు. 3వ వచనం, కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో, యూదులు ఎవరైనా ఉన్నారా, ఆయా దేశాలు ఎక్కడైనా ఉన్నారా, మీలో ఎవరైనా ఆయన జనులైన వారు ఎవరైనా ఉంటే వారు యూదా దేశమున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరము అనగా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందిరము కట్టవలను, వారి దేవుడు వారి తోడైనను గాక. మీరు వెళ్ళండి, ఆయన పిల్లలు, ఆయన యొక్క భక్తులు, ఆయన జనులు ఎవరైనా ఉన్నారో మీరు వెళ్ళండి, వెళ్ళి కట్టండి, మీ దేవుడు మీకు సహాయం చేస్తాడని కోరేషు అని చెప్తా ఉన్నాడు. ఏమైనా దేవుని పిల్లలారా, ఇక రెండవ మందిరం కట్టబడడానికి పునాదులు వేయబడతా ఉన్నాయి. జెరుబ్బాబెలు నాయకత్వంలో వచ్చారు, ఇజ్రా నాయకత్వంలో వచ్చారు, నెహెమ్యా నాయకత్వంలో అక్కడ వచ్చారు. వచ్చిన తర్వాత బలిపీఠం కట్టబడింది, మందిరం కట్టబడింది, ప్రాకారం కట్టబడ్డాయి. ఆ కడుతూ ఉన్నప్పుడు ఎందరో అడ్డుకున్నారు, అయినా కానీ మరి నెమ్మదిగా మొత్తానికి కట్టబడింది. ఇది ఎప్పుడు కట్టబడిందంటే 515, 516 క్రీస్తు పూర్వం. క్రీస్తు పూర్వం 515, 16 ఆ కాలంలో రెండవ మందిరం కట్టబడింది. మొదటి మందిరం కట్టబడింది, పడగొట్టబడింది. ఇప్పుడు రెండవ మందిరం కట్టబడింది. ఓకే, ఇప్పుడు రెండవ మందిరం కట్టబడింది. ఈ రెండవ మందిరాన్ని యేసుక్రీస్తు ఏమైనా చూశాడా? యేసుక్రీస్తు కళ్ళతో ఏమైనా చూశాడా? చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 2వ అధ్యాయం 20-21 వచనం. యోహాను సువార్త 2వ అధ్యాయం యూదులు 20వ వచనం, 21వ వచనం. యూదులు ఈ దేవాలయం 46 సంవత్సరములు కట్టివే. అంటే ఈ దేవాలయం 46 సంవత్సరాలు కట్టారు. ఎప్పుడు? అప్పుడు కట్టిన మందిరం గురించి చెప్తా ఉన్నాడు ఇక్కడ. నీవు 3 దినములో దాన్ని లేపుదువా. ఇక్కడ ప్రస్తావన ఎలా వచ్చిందంటే 19వ వచనం చూడండి ఒకసారి. 19వ వచనం యేసు అంటున్నాడు, ఈ దేవాలయం పడగొట్టుడి, 3 దినములలో లేపుతానని యేసుక్రీస్తు అన్నాడు. ఈ దేవాలయం పడగొట్టండి, 3 రోజులు నేను లేపుతానని యేసుక్రీస్తు అన్నప్పుడు అప్పుడు యూదులు ఏమన్నారంటే, ఈ దేవాలయం 46 సంవత్సరాలు కట్టారే, నీవు 3 దినాలు లేపుతావా, 3 దినాలు కట్టేస్తావా అని యూదులు అడుగుతా ఉన్నారు. అంటే ఈ సమయంలో 46 సంవత్సరంలో కట్టిన మందిరం ఇది ఏ మందిరం అంటే, ఇదిగో రెండవసారి కట్టారు కదా, ఆ రెండవసారి కట్టిన మందిరమే ఈ మందిరం. అర్థమైంది కదా. మొదటిసారి మందిరం క్రీస్తుకు పూర్వం 960లో కట్టబడింది. అది పడగొట్టబడింది 586లో. ఆ పడగొట్టబడిన తర్వాత చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చారు, దేవుడు రప్పించాడు. వచ్చిన తర్వాత దేవుడు మళ్ళీ కట్టించాడు, మరి వచనం చెప్పించాడు. యెరూషలేము నువ్వు కట్టబడతావని చెప్పాడు, కట్టబడింది. ఆ కట్టబడిందే 46 సంవత్సరాలు కట్టబడింది. యేసుక్రీస్తుతో వారు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ సంభాషణలో కనబడింది అదే 46 సంవత్సరాలు కట్టబడింది ఆ రెండవ మందిరం. మరి రెండవ మందిరం 46 సంవత్సరాలు క్రీస్తు పూర్వం 516లో కట్టబడింది కదా. మరి ఆ మందిరం కూడా ఏమైనా పడిపోయిందా అంటే అది కూడా పడిపోయింది. రెండోసారి కూడా కట్టబడిన మందిరం అది పడిపోయింది. మరి ఎలా ఆధారాలు ఎలా అంటే ఒకసారి యేసుక్రీస్తు మాటలు చూద్దాం. ఒకసారి మత్తయి సువార్త 24వ అధ్యాయం. శిష్యులు ఏమంటారంటే వచ్చి, ప్రభువా అసలు ఈ మందిరంలో ప్రభువా ఎలా ఉందో ఒకసారి అని యేసుక్రీస్తుకు ఆ మందిరాన్ని చూపిస్తారు. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడంటే దాని భవిష్యత్తు చెప్పేస్తారు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 2వ వచనం. అందుకు ఆయన
మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ చూస్తున్నారు కదా, రాతి మీద రాయి రాతి మీద రాయి ఒకటి అయినను ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని పడద్రోయబడునని మీతో నిశ్చయంగా చెప్తున్నాడు. కన్ఫర్మ్ ఇది పడద్రోయబడుతుంది. యేసుక్రీస్తు ఆయన మరణించి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత క్రీస్తు శకం 70లో ఈ రెండవ మందిరం పడగొట్టబడింది. క్రీస్తు శకం 70లో అంటే మొదటి శతాబ్దంలోని ఈ రెండవ మందిరం ఏమైపోయింది, మరి ఇది కట్టబడినటువంటి మందిరం రెండవది పడిపోయింది. మొదటి మందిరం సొలొమోను కట్టాడు, తర్వాత పడిపోయింది. రెండవ మందిరం కొంతమంది ఇక్కడ జెరుబాబెలు, ఎజ్రా, నెహెమ్యా వచ్చిన కాలంలో కట్టబడింది. అది కూడా యేసుక్రీస్తు వచనం చెప్పేశాడు, దాని యొక్క భవిష్యత్తు చెప్పాడు. ఆయన వెళ్ళిపోయిన కొద్ది సంవత్సరాలలో పడగొట్టబడింది. మొదటి మందిరం పోయింది, రెండోసారి కట్టబడిన మందిరం పోయింది. ఇక మూడవ మందిరం గురించి ఆలోచిస్తూ మరి దేవుడు చెప్పినటువంటి వచనాలను ఈరోజు బోధిస్తూ మూడవ మందిరం కట్టబడుతుంది. యూదులందరూ ఒక చోటికి సమకూర్చబడతారు అని ఇలా చెబుతూ వచ్చారు. రెండవ మందిరానికి సంబంధించిన ప్రవచనాలను మూడవ మందిరానికి చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అర్థమైంది కదా, రెండవ మందిరానికి సంబంధించిన వచనాలు మూడవ మందిరానికి గురించి చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు దేనికి మాట్లాడాలో తెలియదు. ఇక తర్వాత లేని విషయాలు కూడా తీసుకొని వచ్చి లింకప్ చేసి ఇదిగో మూడవ మందిరం కట్టబడుతుందని ఇంకొన్ని రెఫరెన్స్ తీసుకొని వచ్చి చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇదో కట్టబడుతుందా, అసలు ఏ మందిరం, ఎలాంటి మందిరం? యేసుక్రీస్తు మరణించి వెళ్ళిపోయిన కొంతకాలానికి రెండవ మందిరం అయిపోయింది. ఇక మూడవ మందిరం గురించి ఆలోచిద్దాం. ప్రియమైన దేవుని పిల్లారా, ఇక్కడ మనం బాగా ఆలోచిస్తే మొదటి మందిరం 586లో పడగొట్టబడింది. అయితే మళ్ళీ రెండవ మందిరం ఎప్పుడు కట్టబడిందంటే 516లోనే కట్టబడింది. అంటే అతి తక్కువ కాలంలోనే రెండవ మందిరం కట్టబడింది. అర్థమైంది కదా, మొదటి మందిరం పడిపోయిన కొంతకాలానికి రెండవ మందిరం దేవుడు కట్టించాడు. అయితే ఇప్పుడు ఒక విషయం ఆలోచించాలి. క్రీస్తు శకం అంటే క్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత క్రీస్తు శకం 70లో రెండవ మందిరం కూలిపోయింది కదా, మరి అతి తక్కువ కాలంలో మూడవ మందిరాన్ని దేవుడు కట్టించవచ్చు కదా. కట్టించిన దాఖలాలు లేవు, హిస్టరీలో కట్టించిన దాఖలాలు లేవు. మరి బైబిల్లో రెఫరెన్స్ ఉన్నాయంటే కొన్ని రెఫరెన్స్ ఉన్నాయి, చూద్దాం ఒకసారి. అవి దేనికోసం చెప్పారు, అసలు ఏంటి మందిరం, అసలు ఎలాంటి మందిరం అని అది ఆలోచిద్దాం ఒకసారి. ఏహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం. ఏహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 24వ వచనం. నేను అన్ని జనులలో నుండి, ఏహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 24వ వచనం. నేను అన్యజనులలో నుండి మిమ్మును తోడుకొని ఆయా దేశములలో నుండి సమకూర్చి మీ స్వదేశములోనికి మిమ్ము రప్పించదను. ఈ రెఫరెన్స్ తీసుకున్నారు చాలా మంది. దేవుడు రప్పిస్తానని చెప్పాడు కదా. తర్వాత 37వ అధ్యాయం 21వ వచనం పక్కనే. ఏహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 21వ వచనం. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఏ అన్ని జనులలో ఇశ్రాయేలీయులు చెదిరిపోయిరో ఆయా అన్ని జనుల నుండి వారిని రక్షించి వారు ఎచ్చటెచ్చట ఉన్నారో అచ్చట నుండి వారిని సమకూర్చి వారి స్వదేశంలోనికి తోడుకొని వచ్చి, అంటే దేవుడు తీసుకొని వస్తాడు. దీనికి వచనాలు మాకు ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఓకే, ఇంకా ముందుకు వెళ్దాం. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం. సైన్యములకు అధిపత్యకు యెహోవా సెలవిచ్చినదేమనగా, తూర్పు దేశంలో నుండి పడమటి దేశంలో నుండి
నేను నా జనులను రప్పించి రక్షించి యెరూషలేములో నివాసం ఉంచుటకై యెరూషలేములో నివసించుటకై వారిని తోడుకొని వచ్చేదను. వారు నా జనులయందురు. నేను వారికి దేవుడినై ఉందును. ఇది పేజ్ నెంబర్ 780 పాత నిబంధన జెకర్యా గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనంలో చివరి మాట ఇది నీతి సత్యమును బట్టి జరుగును. ఆయా ప్రాంతాల్లో ఉన్న వారందరినీ తీసుకొని వస్తాడు దేవుడు. యెరూషలేములో నివసించడానికి తీసుకొని వస్తాడు. ఇదంతా బాగానే ఉంది. ఇది ఎలా జరుగుతుందంటే నీతి సత్యమును బట్టి జరుగుతుంది. నీతి సత్యం. నీతి అనగా సత్యం అనగా వాక్యమే. వాక్యం బట్టి జరుగుతుంది. ఇది మనం మైండ్లో పెట్టుకున్నాం కొద్దిసేపు. మొత్తానికి అయితే చెప్పాడు, యెరూషలేములో నివసించడానికి తీసుకొని వస్తాను. యెరూషలేములోకి తీసుకొని వస్తానని చెప్పాడు. వాళ్ళని తీసుకొని వచ్చి రక్షిస్తానని చెప్పాడు. ఈ వచనాలన్నీ ఉన్నాయి కాబట్టి ఇదిగో 3వ మందిరం కట్టబడుతుంది. ఇదిగో దేవుడు యూదులను తీసుకొని వస్తాడు, సమకూరుస్తాడు అని మరి ఎన్నో విధాలుగా ఇలాంటి బోధన చేసిన వాళ్ళందరూ ఉన్నారు. ఏమైనా దేవుని పిల్లలారా, అయితే ఇది ఎంతవరకు వాస్తవం మనం ఆలోచించాలి. ఇది ఎంతవరకు వాస్తవం మనం ఆలోచించాలి. అంటే 3వ మందిరం కట్టబడుతుంది. ఆ మందిరంలో ఆరాధన జరుగుతాయి. ఇది జరుగుతుందా? ఒకసారి సమరయ స్త్రీతో యేసుక్రీస్తు మాట్లాడాడు సంభాషణ. సమరయ స్త్రీతో యేసుక్రీస్తు సంభాషణ మాట్లాడాడు. ఆ సంభాషణ దగ్గరికి మనం ఒకసారి వెళ్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం. సమరశ్రీ ఏమంటారంటే, సమరశ్రీ ఏమంటుందంటే, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధించవలసినటువంటి స్థలము యెరూషలేములో ఉందని మీరు చెప్పుదురు అని ఆమె యేసుతో మాట్లాడింది. అప్పుడు యేసు ఏమంటున్నాడు అంటే ఆమెతో, అమ్మా ఒక టైం రాబోతుంది, ఆ కాలమందు ఈ పర్వతం మీద యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ము. 3వ మందిరం గోడలు కట్టి అందులో ఆరాధన జరిగి ఇక్కడ ఈ మందిరం కావాలి అని మీరు చెప్తారు. లేదు మేమే లేదు, కొండ మీదకి వెళ్ళి అక్కడ ఆరాధిస్తాను. మరి ఏంటి అక్కడనా ఇక్కడనా అంటే అక్కడ లేదు ఇక్కడ లేదు, నా మాట నమ్మని చెప్పారు. ఏమైనా దేవుని పిల్లలారా, అంటే మరి జెకర్యా గ్రంథంలో ఉంది కదా, మరి యెరూషలేములోకి తీసుకొని వస్తానని చెప్పాడు కదా. మరి మందిరం కట్టేది ఎవరు? మరి ఏంటి పరిస్థితి అని మనం ఆలోచించి వస్తుంది. అది 3వ మందిరం మరి కట్టబడుతుందా? ప్రజలు అనుకున్నట్లుగా మరి ఈ గోడలు మరి అలాంటి మనుషులు కనబడే విధంగా ఇలాంటి స్థలం కట్టబడుతుందంటే అలాంటి స్థలంతో ఒక టెంపుల్ అయితే కట్టబడదు. దేవుడు మందిరం అయితే కట్టబడతారు కానీ మనుషుల ఆలోచనలో ఉన్నట్టుగా మందిరం అలా ఉండదు. మొదటి మందిరం లాగా, 2వ మందిరం లాగా, 3వ మందిరం ఉండదు. మొదటి మందిరం 2వ మందిరం కళ్ళకు కనబడుతుంది, ఒక స్థలంలో కనబడే విధంగా కనబడుతుంది. కానీ 3వ మందిరం అది కంటికి కనబడదు. అది అర్థం చేసుకోవాలి. దీని గురించి మనం ఆలోచిస్తాం. ఒకసారి చూద్దాం, ఈ 3వ మందిరం ఎలా కట్టబడుతుంది, అసలు ఎవరు కడతారు, అసలు పరిస్థితి ఏంటి ఆలోచిద్దాం ఒకసారి. జెకర్యా గ్రంథం 6వ అధ్యాయం. జెకర్యా గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. జెకర్యా గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. అతనితో ఇట్లను సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తూ ఉన్నాడు, చిగురు అను ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయము కట్టును. అంటే దేవుని ఆలయం కడతాడు అన్నమాట. ఎవరు కడతారంటే ఇదిగో చిగురు అను ఒకడు కలడు. చిగురు
ఈ పదం వింటానే చాలా మందికి బైబిల్ చదివిన వాళ్ళు తెలిసిపోతారు. యెషీ ముద్దు నుండి చిగురు పుట్టును, ఈ వర్షం మనం తెలిసిపోతారు. ఎవరి గురించి చెప్పబడిందంటే యేసుక్రీస్తు గురించి చెప్పబడింది. ఒకవేళ డౌట్గా ఉంటే ఒకసారి ప్రాణంగానే వెళ్ళిపోతాం. ప్రాణాలను ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్నాం అసలు యేసుక్రీస్తు గురించి కాదా అని. ప్రాణాల గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనంలో మనం చూద్దాం ఒకసారి. ప్రాణాల గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనంలో కనపడుతుంది. 2వ లైన్లో ఉంది, నేను దావీదు వేరు, యేసు అను నేను, దావీదు వేరు చిగురును, యేసు అను నేను, నా దూత మహిమను, నేను దావీదు వేరు చిగురును. దావీదు వేరు చిగురు ఎవరట? యేసుక్రీస్తు. మరి జకర్యా గ్రంథంలో మనం చదివిన మాట, చిగురు అనే ఒకడు పుడతాడు, అతడు యెహోవా ఆలయమును ఏం చేస్తాడు? కట్టును. అంటే దేవుడు మందిరాన్ని కడతాడు, అదే యెహోవా ఆలయమును కట్టును. అతడే యెహోవా ఆలయం కట్టును. అంటే యేసుక్రీస్తు వారే దేవుని ఆలయము కడతాడు. మొదటి మందిరం సొలొమోను గారు 960, రెండవ మందిరం మరి 516లో. మొదటి మందిరం కట్టబడింది, పడగొట్టబడింది. రెండవ మందిరం కట్టబడింది, పడగొట్టబడింది. ఇక మూడవ మందిరం యేసుక్రీస్తే కట్టాలి, ఆయనే కట్టును యెహోవా ఆలయం. ప్రియమైన దేవుని పిల్లారా, మరి యేసుక్రీస్తు వారు అన్నారు, ఏమన్నాడంటే వారితో, ఈ దేవాలయం పడగొట్టండి, నేను 3 దినంలో లేపుతాను. అప్పుడు అది దేని గురించి రాయబడిందంటే యేసు తన శరీరము దేవాలయం గురించి చెప్పారు. అంటే శరీరమే దేవాలయమా? శరీరం దేవాలయమే. ఆయన వచ్చాడు భూమి మీదకి, ప్రపంచ మానవాళి కోసం ప్రాణం పెట్టాడు. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు ఉండేది దేవాలయం, దేవుడు ఉండేది దేవాలయం. మరి దేవుడు దేవాలయంలో ఉండాలంటే దేవాలయం ఎలా ఉండాలి? దేవుడు పరిశుద్ధుడు. మరి దేవుడు ఉండే చోటు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. మరి యేసుక్రీస్తు వారు ఆయన ఆలయం కట్టాడంటే చూద్దాం ఒకసారి. ఒక వచనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి, అంటే యేసుక్రీస్తు అన్నమాట. యేసుక్రీస్తే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. మూలరాయి ఏది? మూలరాయి యేసుక్రీస్తు. అంటే దేవాలయం చెప్తా ఉన్నాడు, ఏదో మనుషుల గురించి చూపిస్తా ఉన్నాడు. ఇలా రాళ్ళ గురించి చెప్పాలి కదా, ఇటుక తీసుకొని రావడం, ఈ రాళ్ళు తీసుకొని రావడం, ఇలాంటివి తీసుకొని వచ్చి కట్టాలి కదా. దేవాలయం గురించి పరిచయం చేస్తా ఉన్నాడు, మనుషుల గురించి చెప్తా ఉన్నాడు. అంటే ఇది మనుషులతో కట్టబడేటువంటి మందిరం. ఇది క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి, అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుతున్నారు. అంటే మనం కూడా ఒక పెద్ద బిల్డింగ్ ఉంటుంది, ఆ బిల్డింగ్ లో ఆ గోడలో ఎన్నో రాళ్ళు ఉంటాయి, ఎన్నో ఇటుకలు ఉంటాయి. మరి దేవాలయం దేవుడు ఉండేది దేవాలయం. ఆ దేవాలయంలో ఆ రాళ్ళగా ఎవరు ఉండాలని దేవుడు ఆశపడ్డాడంటే నా పిల్లలే ఉండాలి. మీరు కట్టబడుతున్నారు, మీరు కూడా అందులో దేవునికి మందిరంగా కట్టబడుతూ ఉన్నారు. ఆ మందిరంలో మీరు ఉన్నారని ఇక్కడ మనకు ఈ విషయం ద్వారా మనకు తెలుస్తా ఉంది. అంటే మనం దేవుని ఆలయమా? చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయం
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. మనము మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. దేవుని ఆలయమై ఉన్నాము. మనమే 3వ మందిరం. మనమే మందిరంగా. మొదటి మందిరం దావీదు మనసు కలిగింది, కట్టాలంటే సరే కట్టుకోవాలి. రెండోసారి మందిరం నువ్వు కట్టబడతావని దేవుడు చెప్పాడు. ఓకే, అది జరిగింది. యేసుక్రీస్తు చెప్పిన ప్రవచనం ప్రకారంగా క్రీస్తు శకం 70లో పడిపోయింది. అది కూడా 3వ మందిరం యేసుక్రీస్తు చిగురు, ఆయనే కడతాడు మందిరం. ఇదిగో యేసుక్రీస్తు ప్రపంచ మానవాళి కోసం ప్రాణం పెట్టాడు. ఆయన మాట విని విశ్వసించి ఇదిగో సంఘంగా చేసుకోబడ్డ క్రైస్తవ్యం. మనముందరం ఎవరు? దేవునికి ఆలయం. దేవుని యొక్క మనస్సు ఏంటంటే అక్కడ చెప్తా ఉన్నాడు చూడండి, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. దేవుని యొక్క ఆలోచన, నేను వారిలో నివసిస్తాను. దేవుడు ఎక్కడో ఒక 4 గోడల మధ్య ఉన్నటువంటి ఒక బిల్డింగ్ లోకి వెళ్ళిపోయి దేవుడు అక్కడ ఉంటాడు కదా. అందరూ బయటికి వెళ్ళిపోయి ఆ డోర్ క్లోజ్ అయిన తర్వాత, లైట్ వేసిన తర్వాత ప్రభు లోపల ఉండాలి కదా. అక్కడ లేడు. ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ ఉండాలని ఆశపడతా ఉన్నాడు. వారితో ఉండాలి. నా పిల్లలతో నేను ఉండాలి. గది 4 గోడల మధ్య కాదు, నా పిల్లలతో నేను ఉండాలి. నా పిల్లలే నాకు ఆలయం. వారితో నేను ఉండాలి, వారు నాతో ఉండాలి, నేను వారితో ఉండాలి. నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. ఏమైనా దేవుని పిల్లలారా, దేవుడు ఆయనకు ఆలోచన ఏంటంటే 3వ మందిరం కట్టాలని, యెరూషలేములో కట్టాలని దేవునికి ఆలోచన లేదు. ఒకవేళ దేవునికి ఆలోచన వచ్చి 3వ మందిరం కట్టాలని డిసైడ్ అయి ఉంటే ఇప్పటికే ఎప్పుడో కట్టబడేది, కానీ కట్టబడలేదు. యేసుక్రీస్తు కూడా చెప్పాడు, రాతి మీద రాయి నిలువదు. ఈ కొండ మీద అయినాను, ఈ యెరూషలేములో అయినాను తండ్రిని ఆరాధింపరు. తండ్రిని ఆరాధించేవాళ్ళు, పరలోకంలో ఉన్నటువంటి దేవుని సేవించేవాళ్ళు, ఆయన మాట విని ప్రవేశించేవారు, వీరందరూ ఆయా దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా ఎందరు ఉంటారో వారందరూ ఎక్కడ ఉన్నా కానీ ఇదిగో క్రీస్తుని విశ్వసిస్తే వారందరూ ఇదిగో సంఘంలోకి చేర్చబడతారు. ఆ క్రైస్తవులే, వారే దేవుని ఆలయం. చూద్దాం ఒకసారి. ఏమైనా దేవుని పిల్లలారా, మరి జకర్యా గ్రంథంలో ఒక మాట చెప్పాడు, ఇదిగో యెరూషలేములోకి తీసుకొని వస్తానని చెప్పాడు కదా. మరి యెరూషలేము అంటే ఆ పట్టణం అన్నట్టు. మరి యెరూషలేము పట్టణం గురించి సందర్భం మన డౌట్ వస్తుంది. ఏమైనా దేవుని పిల్లలారా, యెరూషలేము అని చెప్పాడు. అయితే దేవుని యొక్క ఆలోచన ఏముందంటే అది పాత యెరూషలేము, పాతది. నూతన యెరూషలేము అని దేవుడు కొత్త నిబంధనలో పరిచయం చేశాడు. చూడండి సార్, ఈ సంఘానికి, క్రైస్తవ సమాజానికి మరి దేవుడు పరిచయం చేసిన పేరు నూతన యెరూషలేము. ప్రకటన గ్రంథం ముగింపులోకి వచ్చాం. ఏమైనా దేవుని పిల్లలారా, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనం. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణం, నూతనమైన యెరూషలేము, నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణం. పరిశుద్ధులు ఉండేది పరిశుద్ధ పట్టణం. పరిశుద్ధులు క్రైస్తవులు, వీరే నూతన యెరూషలేము. వీళ్ళే అక్కడ ఎక్కడో యూదా దేశంలో ఉన్న యెరూషలేములోకి యూదులందరినీ దేవుడు సమకూరుస్తాడు, అక్కడ మందిరం కట్టిస్తాడంటే అది జరగని పని. ఏమైనా దేవుడి పిల్లలారా, 3వ మందిరం కట్టాలని ఇప్పుడు చెప్పడం కాదు, కానీ క్రీస్తు శకం అంటే ప్రారంభంలోనే 400 కాలంలోనే, అంటే 4వ శతాబ్దంలోనే 3వ మందిరం కట్టాలని వెళ్ళిపోయి ప్రయత్నం చేశారు, కానీ అది కట్టడం జరగలేదు.
భూకంపం వచ్చింది. మరి దేవుడు 3వ మందిరం కట్టాలనే ఆలోచన ఆయన అనుకున్నదే అయింటే ఆ మందిరం కట్టబడేదే, కానీ జరగలేదు. దేవుడు ఆయన మనసులో ఉన్న ఆలోచన, ఇదిగో నా పిల్లలే మందిరం. ఒక మాట చూద్దాం చివరిగా, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక చివరి మాట. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా దేవుని సంఘములో, అంటే దేవుని మందిరం అంటే అనగా అని చెప్పాడు. మనం ఏదో అనుకుంటారని, ఏదో 3వ మందిరం ఎక్కడో అక్కడ ఉందని యెరూషలేముకి వెళ్ళిపోకండి, అక్కడికి వెళ్ళవద్దు మీరు. జీవము గల దేవుని సంఘం, సంఘం దేవుని మందిరం, దేవుని మందిరములో అనగా యెరూషలేము మందిరం కాదు, ఎక్కడో ఏదైనా రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద చర్చి కాదు. జీవము గల దేవుని సంఘము, సంఘము దేవుని మందిరం. మరి ఇది కట్టబడిందా అంటే కట్టబడింది. యేసుక్రీస్తు వారు ప్రారంభంలో మరి ఆయన ప్రాణం పెట్టి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత మరి పేతురు గారి ప్రసంగం ద్వారా 3000 మంది బాప్తిస్మం పొంది సంఘంలోకి చేర్చబడ్డారు. ఆ తర్వాత సంవత్సరాలు గడిచే కొద్దీ ఎందరో క్రైస్తవులుగా మారిపోయారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లో బైబిల్ చేతబడినటువంటి క్రైస్తవులు ఉన్నారు. వారందరినీ ఓసోటి తీసుకొని వచ్చి దేవుని ఆరాధించడం కాదు, కానీ ఎక్కడ ఉన్నా కానీ ఆత్మతో సత్యముతో ఆరాధిస్తే సరిపోతుంది. యేసుక్రీస్తు అదే చెప్పాడు, ఈ పర్వతం మీద నేను యెరూషలేములో నేను తండ్రిని ఆరాధింపరు, ఒక కాలం వస్తుంది తండ్రిని ఆరాధించాలంటే ఆత్మతో సత్యంతో ఆరాధించేటువంటి కాలం వస్తుందని చెప్పాడు. ఆ మాట నమ్మమని చెప్పాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి 3వ మందిరం మరి కట్టబడదని, ఇక అక్కడి వీళ్ళందరినీ సమకూర్చవలసిన అవసరం లేదని, ఒకవేళ కట్టాలనుకుంటే దేవుడు ఎప్పుడో 2వ మందిరాన్ని త్వరగా మొదలుపెట్టి కట్టించాడు. 3వ మందిరాన్ని ఈ పాటి కట్టించి ఉండాలి. అది కట్టించలేదంటే దేవుని యొక్క ఆలోచన లేదు. దేవుని ఆలయం మనల్ని. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఒక మాట విన్నటువంటి మీరందరూ దేవుని కోసం ఉన్నతంగా బ్రతకాలని ఆశపడుతూ ఒక మాట ముగిస్తూ ఉన్నాను. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం పిల్లరా. ప్రార్థన. పరలోకం ముందు ఉన్నటువంటి మా యొక్క తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన నామం బట్టి మరొకసారి ఆయన ప్రార్థిస్తూ ఉన్నాను. మీ యొక్క జీవగ్రంథంలో ఉండిన అమూల్యమైన లేఖనాలను తండ్రి మేము ఆలోచించాము. క్రైస్తవ ప్రపంచంలో తండ్రి బైబిల్ చేతబడిన వారికి తెలియనటువంటి తండ్రి ఎన్నో రహస్యాలు తండ్రి మేము నేర్చుకుంటూ ఉన్నాం. అసత్యమైన తప్పుడు బోధలో తండ్రి మేము చిక్కుకోకుండా సత్యవాక్యం వద్దకు ఆయన మీరు తీసుకుని వచ్చారు. ఈ యొక్క తరంలో మీ యొక్క మాట తండ్రి బోధిస్తున్నటువంటి ఈ కుమారుడు జయశాలి గారిని బట్టి ప్రార్థిస్తున్నాను. ఆయన కుమారుడు తండ్రి, అదేవిధంగా యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి దైవ సేవకులందరినీ జ్ఞాపకం చేసుకోమని కోరుతున్నాను. అంతేకాకుండా యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుతున్నాను. సత్యవాక్యం యుద్ధకు వచ్చిన నేను ఆయన ఇద్దరితోనే ఆగిపోతున్నాను. అనేకులకు తండ్రి యొక్క విషయాలు తండ్రి నేర్పించే పిల్లలుగా ఉన్నట్టు సహాయ దయచేయమని కోరుచున్నాను. అంతవరకు తండ్రి విశ్వాసంలో మేము ఉండి కొనసాగించిన మేము మరణించిన తదనంతరం నిత్య రాజ్యానికి తండ్రి చేరుకున్నట్టు అవకాశం కల్పించామని కాలేజీలో బైబిల్ టెక్నాలజీ ఆధారంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను తండ్రి జ్ఞాపకం చేసుకోమని ఆశీర్వదిస్తున్నాం.
నీకు పని నిమిత్తం తండ్రి వాడుకున్నాను. ఈ ప్రార్థన ఈ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొస్తున్నాం తండ్రి.